10 మందికి మంచి చేయాలనే తపన ఆయనకుంది. ఈ రోజు ఏదో అగ్రకులాల వాళ్ళకే సంబంధించిన మీటింగ్లు వాళ్ళే డిన్నర్లు పెట్టారు, వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులకు విగ్రహాలు ఏర్పాటు చేసేస్తారని ఉండే మానసిక స్థితి నుంచి పక్కన పెట్టి మేము కూడా రాజకీయాల్లోనైతేనే, అలాగే చదువు పరంగానైతేనే, వ్యాపార పరంగా అయితే అన్ని దానిలో మేము కూడా ముందుకు వస్తున్నామని వీళ్ళంతా ముందుకు రావడం, ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం వాళ్ళ పుట్టిన ఊరైన మాధవరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ కుటుంబ పరంగా నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా వీరభద్రెడ్డి సార్ రాయచోటికి ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ ప్రాంగణంలోనే ఆయన నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటా. అలాగే చాలా మంది బీసీస్ భద్ర సోదరులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఒకటే అన్వేషిస్తున్నా, రేపు రాబోయే మున్సిపల్ మార్కెట్ యార్డ్ దాంట్లో కూడా వాళ్ళకు మెంబర్షిప్ ఇస్తాం. అలాగే వీరభద్ర స్వామి దాంట్లో ఇస్తాం. లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ దాంట్లో కూడా వైద్య సోదరులకు మెంబర్షిప్ ఇస్తాం. అలాగే రేపు మున్సిపాలిటీలో కూడా ఎన్ని వార్డుల్లో 34 వార్డులు ఉన్నాయి. మాక్సిమం బీసీ సోదరులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ వార్డుల్లో కూడా బీసీ సోదరులకు ఏదో ఆర్థికంగా బలంగా ఉండాలని వాళ్ళకి టికెట్ ఇవ్వడం, ఆర్థికంగా లేని వాళ్ళని పక్కన పెట్టడం అయితే జరగదు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అంటే తెలుగుదేశం పార్టీ అని ఆ ఓట్లతో మేము గద్దెనెక్కాం కాబట్టి తప్పకుండా అగ్ర కులాలకు సమానంగా ఎవరైతే బీసీ సోదరులు నా వెంట నడిచారో వాళ్ళందరికీ రాజకీయంగా చైతన్యంలో తీసుకొని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే ఒకటే చెప్తున్నాం, నిజంగా ఈ రోజు కులాలు గోత్రాల కంటే మానవత్వం అనేది చాలా గొప్పది. మానవత్వంలో ఎవరో అగ్రకులాల వాళ్ళు ఓసీ వాళ్ళకి అది మానవత్వం ఉంటుంది అనుకోవడం చాలా తప్పు. ఎస్సీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ముస్లింస్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి మానవత్వం ఉంటుంది. పెట్టే గుణం కావాలి కాబట్టి ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళ వీరభద్రెడ్డి సార్ కుటుంబ సభ్యులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అలాగే వేదిక పైన పెద్దలు చాలా మంది వచ్చారు. స్వామీజీ గారితో పాటు అరుణ గారు ఉన్నారు, రమణ సార్ ఉన్నారు, మన వార్తా రమణ సార్ ఉన్నారు, ఈశ్వరయ్య గారు ఉన్నారు, ఇక్కడ మా మాజీ సర్పంచ్ వాసు ఉన్నాడు, శివప్రసాద్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఎస్సీ నాయకులు ఆయన పేరు చెప్పుకోవాలి మనం బాధపడతాడు. సార్ ఉన్నారు, రామారావు సార్ ఉన్నారు. ఒకటే గ్రహించాలా, ఇప్పుడు కూడా అంటరాని తరం, అలాగే ఓసీలు, పెద్ద కులాలు, చిన్న కులాలు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ కాలాలు పోయినాయి. టీ కప్పులో ఇచ్చి ప్లాస్టిక్ కప్పుల్లో ఇచ్చే కాలాలు అయితే పోయినాయి. ఇప్పుడు అందరం సరి సమానంలో ఒకే కులస్తులుగా వెలగల, అన్నదమ్ములుగా ఉంటూనే రాబోయే కాలంలో చైతన్యం ఉంటుంది. మన బిడ్డలకు కూడా గౌరవం దక్కాలంటే ఏదో మన దగ్గర 100 కోట్లు ఉంటే ఎవరు గౌరవించరు. మన బిడ్డలు ఎదగాలంటే తప్పకుండా చదువు ఉండాలా. అందరూ ఒకటే చెప్తున్నాం, మనకు 1000 ఎకరాలు ఉన్నా కూడా బిడ్డనిచ్చే పరిస్థితుల్లో ఈ రోజు లేరు. ఎవరైతే చదువుకుంటే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి రాబోయే కాలాల్లో కూడా కుల మతాలకు అతీతంగా తమ బిడ్డలను చదివించుకోవాలా. చదివించుకుంటూనే రేపు రాబోయే కాలంలో మంచి భవిత ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి వీరభద్రయ్య గారికి నా తరఫున నమస్సుమాంజలు ప్రకటించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.